యుగాల చీకటిని చీల్చే జ్ఞానభానుడు ఆయన. నిశ్శబ్దంతోనే వేల సందేహాలను పటాపంచలు చేసే మౌన ముని ఆయన. కాషాయ వస్త్రమే కవచంగా, చిరునవ్వే ఆయుధంగా, కాలినడకనే తపస్సుగా మలుచుకున్న ధర్మస్వరూపం ఆయనే. కంచి కామకోటి పీఠం 68వ జగద్గురువులు భక్తుల పాలిట నడిచే దేవుడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. మహాపెరియవ ఈ పేరు వింటేనే గుండెల్లో ఒక ప్రశాంతత. ఆయన చూపు ఒక ఆశీర్వచనం, ఆయన మాట ఒక వేద ప్రమాణం. అక్షర లక్షల విజ్ఞానాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న ఒక సామాన్యుడిలా జీవించి చూపించిన అపర శంకరాచార్యులు. భారతీయ సంస్కృతికి వెన్నెముకగా నిలిచిన ఆ మహాశిఖరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టం కంచి పరమాచార్య. 1894లో తమిళనాడులోని విల్లుపురంలో స్వామినాథన్గా జన్మించిన వీరు కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే అసామాన్యమైన బాధ్యతను స్వీకరించారు. ఆటపాటల వయసులో ఆశ్రమ ధర్మాన్ని తలకెత్తుకుని చంద్రశేఖరేంద్ర సరస్వతిగా మారి భారతీయ ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలిచారు. దాదాపు 100 సంవత్సరాల పాటు అంటే 1994 వరకు జీవించి నిరాడంబరతకు, జ్ఞానానికి, కరుణకు నిలువెత్తు రూపంగా నిలిచారు. పరమాచార్యను అందరూ నడిచే దేవుడు అని పిలుచుకునేవారు. ఆయన తన జీవితకాలంలో 2 సార్లు భారతదేశం అంతటా పాదయాత్ర చేశారు. విలాసవంతమైన వాహనాలను నిరాకరించి కేవలం కాలినడకన గ్రామాలు తిరుగుతూ ధర్మ ప్రచారం చేశారు. శాస్త్రాలు, వేదాలు, పురాణాలలోనే కాకుండా ఆధునిక విజ్ఞానం మరియు భాషలపై ఆయనకు అపారమైన పట్టు ఉండేది. ఆయన ప్రధాన లక్ష్యం వేదరక్షణ, ధర్మపాలన. ఇందుకోసం వేదరక్షణ నిధిని స్థాపించి అనేక వేద పాఠశాలలను ప్రారంభించారు. అంతేకాకుండా శిథిలావస్థకు చేరిన అనేక ప్రాచీన దేవాలయాలను గుర్తించి వాటికి జీర్ణోద్ధరణ చేయించారు. వయసు మళ్లిన వేద పండితులకు పింఛన్ అందించేందుకు వేదశాస్త్ర పండిత రక్షాసభ వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రాచీన విద్యతో పాటు ఆధునిక విద్యను అందించటానికి కంచిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయాన్ని, విద్యాసంస్థల స్థాపనను, వాటికి సంబంధించిన మార్గదర్శనాన్ని చేశారు. ఇక పిడికెడు బియ్యం అనే పద్ధతి ద్వారా పేదలకు ఆకలి తీర్చడానికి ప్రతి ఇంట్లో రోజు పిడికెడు బియ్యం పక్కన పెట్టాలని, వాటిని సేకరించి అన్నదానం చేయాలని సూచించారు. సంస్కృత భాషను మృత భాషగా కాకుండా వాడుక భాషగా మార్చాలని ఆయన ఎంతో కృషి చేశారు. సంస్కృత పండితులను ప్రోత్సహించడమే కాకుండా సామాన్యులకు కూడా ఆ భాష నేర్పించేలా ఏర్పాట్లు చేశారు. గాంధీజీ పిలుపునిచ్చిన ఖాదీ ఉద్యమానికి మద్దతుగా తాను కూడా జీవితాంతం ఖాదీ వస్త్రాలనే ధరించారు. కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించేవారు. సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు ఆయనను దర్శించుకుని మార్గదర్శనం పొందారు. ఆయన ఒక చోట కూర్చుని ఉపదేశాలు చేయడం కంటే తన జీవనశైలి ద్వారానే ధర్మాన్ని ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. పరమాచార్య జీవితం అత్యంత నిరాడంబరమైనది. ఒక చిన్న గదిలో కేవలం ఒక చాపపై కూర్చుని భక్తులకు దర్శనమిచ్చేవారు. ఆయన చిరునవ్వు భక్తుల కష్టాలను పోగొట్టే అమృత ధార వంటిది. ఆయనకు సమర్పించిన కానుకలను తిరిగి లోక కళ్యాణానికే వెచ్చించేవారు. కంచి మహాస్వామి వారు భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో హిందూ ధర్మ హక్కుల పరిరక్షణ కోసం అత్యంత కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 26లో మతపరమైన స్వేచ్ఛను కేవలం ఒక సమూహానికే కాకుండా హిందూ మతంలోని వివిధ విభాగాలు, శాఖలకు కూడా వర్తింపజేయాలని ఆయన పట్టుబట్టారు. దీనివల్ల మతపరమైన ఆచారాలు, సంస్థల నిర్వహణలో ప్రతి విభాగానికి స్వయం ప్రతిపత్తి లభించింది. అలాగే దేవాలయాలు, మతపరమైన సంస్థల అంశాన్ని రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి చేర్చాలని సూచించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ధర్మ రక్షణ కోసం చట్టాలు చేసే వీలు కలిగించారు. రాజ్యాంగాన్ని పాలకులందరూ అనుసరించాల్సిన వర్తమాన శాస్త్రంగా ఆయన అభివర్ణించడం ఆధునిక చట్టం పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనం. పరమాచార్య జనవరి 8, 1994న మహాసమాధి చెందారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కంచి మఠం ద్వారా ఆయన బోధనలు నేటికీ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నిన్ను నీవు తెలుసుకో, ధర్మాన్ని ఆచరించు, పరులకు సాయపడు అన్నదే ఆయన సందేశం.
అటువంటి మహనీయుని స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతం.